My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసన్నిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు అనవాడు తండ్రి. అయ్యా, ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము, కానీ ప్రభా లూకాసు వార్త నుండి మేము సిద్ధపడుతుంటుండగా అయ్యా నాన్న సిద్ధపరచబడ్డే వాడవు నువ్వు తండ్రి. మమ్మల్ని సిద్ధపరచుటకు నైనా తండ్రి, నైనా తండ్రి సమర్థత కలిగిన దేవా మా తండ్రి, మేమైతే మా ప్రాణాలని మా ఆత్మల్ని ప్రభా సిద్ధపరచుకుంటున్నామయ్యా నీ కొరకు, నీ రాకడ నిమిత్తం సంసిద్ధం కావాలని. దానికి తగినట్టుగా ప్రభా లూకాసు వార్తలోకి వెళ్ళి మేము ధ్యానిస్తుండగా, నీ గురించి మేము నేర్చుకుంటుండగా, నీలో ప్రభా ఉన్న సత్యాలు మేము ధ్యానిస్తూ నీలాగా మారడానికి ఇష్టపడుతుండగా నాతో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడిస్తున్న మాటను బట్టి లూకాసు వార్త ధ్యానాంశంగా మనం తీసుకుంటే ఈరోజు 3వ భాగంలో ఉన్నామండి. ఈ 3వ భాగాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 57 నుండి 80వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నామండి. మరి నేను అనుకున్న రీతిగా కొన్ని వచనాలు మనం చదివాము ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి చదివి దేవుని మహిమ పరచుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరము చూపెనని ఆమె పొరుగు వారు బంధువులను ఆమె విని ఆమెతో కూడా సంతోషించరి. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహాను అను పేరు పెట్టవలని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అంతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే తన నోరు తెరవబడి నాలుక సడిలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమలంతటను ప్రచురమాయెను. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనక ఆ సంగతులు గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 66వ వచనం వరకు మనం చదివినామండి. అవును, తర్వాత మరి మేరీ అయితే 3 నెలల పాటు అక్కడ ఉండి మరి వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత మరి ఎలిజబెత్ 9 నెలలు సంపూర్ణం చేసుకొని మరి చక్కటి కుమారుణ్ణి యోహాను గారిని కనింది. అయితే ఇక్కడ యోహాన్ అనే పేరు మరి ఎవరు మాట్లాడినారు అనేది చూస్తే జకరియతో క్లియర్గా గాబ్రియల్ దూత చక్కటి పేరు చెప్పేసి ఉన్నాడు. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యాహ్నం తాక తన తల్లి గర్భమునందు నుండే మరి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపుకొనబడిన వాడుగా ఉంటాడంట. సో అతనికి యోహాన్ అని పేరు పెట్టుము అని చెప్తాడు. యోహాను అంటే కూడా మరి చక్కటి అర్థం ఉంటుందండి. గాడ్ ఈజ్ గ్రేషియస్ అంటే కృప అని అర్థం, కృప కలిగిన దేవుడు అని అర్థం. సో ఆ చక్కటి పేరు యోహాను అనే పేరుకి అర్థం వస్తుందండి. సో ఈ మార్గము తెరుస్తున్న అంటే బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటారండి. 2 యోహాన్లు ఉన్నారు కాబట్టి బైబిల్లో, ఇంకా ఉన్నారండి కొత్త నిబంధనలో. బట్ ఇక్కడ ఈయనని బాప్తిజం ఇచ్చి యోహాను అంటారు. దేవుడికి మరి మార్గము సరళము చేసిన యోహాను అని మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ యోహానుకు ఈ పేరు ఎలా వచ్చింది అనేది చూస్తే, అయితే అక్కడ మరి జకరియా గారు మూగవాడు
యాజకుడుగా ఉన్నాడు కాబట్టి 8వ దినమున మరి వారు సున్నతి చేయాలి. ఆ బిడ్డకి మరి మగ అబ్బాయి కాబట్టి సున్నతి చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సున్నతి సమయంలోనే పేరు పెడతారండి మరి ఇజ్రాయెల్ వంశ ఆచారం ప్రకారంగా. సో ఆ సమయంలో మరి అతనికి ఏ పేరు పెడదామని ఎలిజబెత్ అడిగి మరి జకరియా అనే పేరు పెడదామా అన్నట్టుగా తండ్రి పేరునే పెడదామా అని అడుగుతున్నప్పుడు లేదు యోహాన్ అని పెట్టండి అని చెప్తుంది. యోహాన్ అదేంటి మీ వంశంలో ఎవరు లేరు కదా, సరే మరి ఏ పేరు పెట్టాలనుకుంటున్నావు జకరియా అని మరి అతను మాట్లాడలేడు కాబట్టి సిగ్నల్ చేసి అడిగితే మరి అతను ఒక పలక తీసుకురమ్మన్నప్పుడు ఆ పలక మీద రాపిస్తాడంటే యోహాను అని రాస్తాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతారు, అదేంటి యోహాన్ ఎవరు ఏంటి అని ఆశ్చర్యపడిపోతారు. అయితే ఎప్పుడైతే తను మరి ఆ సమయంలో యోహాన్ అనే పేరు రాస్తాడో, ఎందుకంటే ఈ పేరు జకరియాకి మరి గాబ్రియల్ దూత చెప్పిన పేరు కాబట్టి ఆ పేరుకి పెట్టాలి అని చెప్పేసి తను సిద్ధపరచబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసం లేనందున మగవాడయ్యాడు. మరి అంత మాత్రమే కాదు, మరి మేరీ తల్లి వచ్చి మరి దేవాది దేవుని మోసుకొని వచ్చిన తల్లి తన ఇంట్లో ఉన్నప్పుడు తను ఎంతగానో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటాడండి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఒక యాజకుడుగా ఉన్నాడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, ప్రధాన స్థలములో మరి పరిశుద్ధ స్థలములో ఆయన యాజకత్వం చేసేవాడిగా ఉన్నాడు. ఎలిజబెత్ లాంటిది మేరీ స్వరాన్ని విన్నప్పుడు మరి ఆ ఆత్మ చేత నింపబడి ప్రవచించగలిగినప్పుడు జకరియా కూడా ప్రవచించాలి, కానీ తన నోరు మూగబోయింది. మరి ఆత్మలో ఆనందాన్ని అయితే తన నుండి ఎవరు దూరం చేయలేరు, కానీ ఆయన సిద్ధపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏ రోజైతే మరి దేవునికి మహిమ కలుగును గాక యోహాన్ అని పేరు అట్లా రాశాడో మరి దూత చెప్పిన మాట ప్రకారంగా వెంటనే మరి ఏమైందంటే ఆయన నోరు తెరవబడింది. దేవునికి స్తోత్రం. ఆ ఎప్పుడైతే నోరు తెరవబడిందో మరి ఆయన ఎలాంటి ఆత్మచేత నింపబడి 27వ వచనాన్ని నుండి చూసినప్పుడు ఆయన ప్రవచించడం ఆరంభించాడు. చూసారండి, 400 సంవత్సరాల దేవుని సైలెన్స్ మరి జకరియా దగ్గరికి స్వరం రూపంలో వచ్చింది. ఆ తర్వాత మరి చూస్తే ఆయన మగవాడైపోయాడు. ఆ తర్వాత 9 నెలల తర్వాత ప్రవచించడం ఆరంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా కూడా దేవుని స్వరము మరి లోకానికి వినిపించబడడమే నిజమైన సువర్తమానం అండి. దేవుని స్వరమే సువార్త అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పుట్టి ఉన్నాడు, దేవుడు లోకరక్షకుడు వచ్చి ఉన్నాడు ఈ లోక మానవుల్ని కాపాడడానికి, మరలా తన మహిమతో నింపడానికి, ఆయన మహోన్నతమైన స్థలములో పాలుభాగస్తులుగా జీవించడానికి ఆయన కృప చూపిస్తున్నాడని చెప్పడానికి కృప అనే అర్థం కలిగిన యోహాను గారిని ముందుగా ఈ లోకానికి దేవుడు పంపించి ఉన్నాడు. హల్లెలూయా. ద బ్రేక్ ఆఫ్ ద సైలెన్స్ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 400 సంవత్సరాలు బ్రేక్ అవుతా ఉంది అంటే ఆ సైలెన్స్ బ్రేక్ అవుతా ఉంది. దేవుడు మాట్లాడబోతున్నాడు, దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. అలాగే ఈరోజు మీ జీవితంలో, నా జీవితంలో ఎక్కడెక్కడ మౌనంగా ఉందో, ఎక్కడెక్కడ మౌనమైన పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ కూడా మార్పు లేని పరిస్థితులు ఉన్నాయో, దేవుడు గొప్ప మార్పు, పెను మార్పులు మన జీవితంలో తీసుకొస్తుండగా దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూసినప్పుడు మరి ఇక్కడ చూస్తే జకరియాకి మరి దేవుడు ఇచ్చిన పేరు ప్రకారంగా యోహాన్ అని పేరు పెట్టడం అన్నప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా ఆశ్చర్యపడిపోయి, అవునా అంత మాత్రమే జకరియా నోరు తెరవబడడం అన్నప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యపడు, అమ్మో ఇంత గొప్ప వ్యక్తి మరి దూత దర్శనం వల్ల మూగవాయుడైపోయాడు, ఇక్కడ యోహాన్ అని పలకడం వల్లనే మరి ఇక్కడ నోరు కూడా తెరవబరచబడింది అంటే మరి ఈ బిడ్డ పట్ల దేవుని ఉన్నత ప్రణాళిక ఎంత గొప్పది ఉందని అందరూ ఆశ్చర్యపడిపోయారు. అందరికీ అక్కడ ఉన్న వారందరికీ కూడా తెలిసిందండి గొప్ప అద్భుతం గురించి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరి 67వ వచనం నుండి ధ్యానిద్దామండి. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను, ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా తన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. ఆయన మన పితరులను కనుకరించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా తన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకున్నటకు మనము శత్రువుల చేతుల నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహింపబడుటకు ఈ రక్షణ కలగజేసిన. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన మన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలో మరణ ఛాయలలోనూ కూర్చుండు వారికి వెలుగు వచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు నోదయ దర్శనము అనుగ్రహించను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ వచనం వరకు నేను చదివినానండి. అవునండి, 57వ వచనం నుండి 80వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానిస్తుంటుండగా చూడండి, అక్కడ యోహాను అని పేరు రాసిన మరుక్షణమే మరి మౌనం మళ్ళా బ్రేక్ అయిపోయి ఇక్కడ ఏమవుతుంది తెలుసా అండి, 9 నెలల నుండి ఆ ఎలిజబెత్ గర్భవతిగా ఉండడం కాదండి. నిజం చెప్పాలంటే జకరియా అనే ఈ ప్రవక్త
ప్రవక్త అంటే ఈ దేవుని బిడ్డ, ఈ ప్రధాన యాజకుడి స్థానంలో నిలబడుతున్న బిడ్డ ఎలా అయిపోయాడంటే మరి తను కూడా మాటలతోటి ప్రవచనాలతోటి ప్రెగ్నెంట్ అయిపోయాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మరి నోరు తెరవబడిందో వెంటనే ప్రవచిస్తున్నాడు. ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు తెలుసా అండి? లోక రక్షకుడి గురించి ప్రవచిస్తున్నాడు. అవునండి, మేరీ తల్లి తన దగ్గరికి వచ్చినప్పుడు తన ఇంటిలో మరి 3 నెలల పాటు తన ఇంట్లోనే వారితో పాటుగా కలిసి సహవాసము చేస్తున్నప్పుడు మాట్లాడలేని మాటలు, ఆనందిస్తున్నాడేమో కానీ మాట్లాడలేని మాటలని ఇప్పుడు ప్రవచన రూపంలోనూ అలాగే ఆనంద రూపంలోనూ వస్తున్నాయి. నిజమే కదండి, ఆయనకి ఇచ్చిన వాగ్దానం అదే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే 1వ అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు మహా ఆనందము నీకు కలుగును అంటున్నావు. అవునండి, అందరూ ఆనందిస్తారని చెప్తున్న మాట నిజమైతే కానీ ఇక్కడ జకర్యాకి ఆ దూత చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ కుమారుని బట్టి నీవు మహా ఆనందిస్తావంట. నిజమే కదా, ఎంత ఆనందిస్తున్నాడు తెలుసా? కేవలం దేవాది దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు, మరి శ్రేష్టమైన పుత్రుడు మాత్రమే కాదు ఆ బిడ్డ కన్నది, అంత మాత్రమే కాదు యేసు ప్రభు యొక్క జనన రహస్యము, మరి జన్మించబోతున్నాడని గొప్ప సత్యము మరి ఈ ప్రధాన యాజకుడికి అన్ని తెలిసేమో, మరి ఆ సత్యము ఆ బోధకుడికి మరి ఈరోజు మరి అనుభవపూర్వకంగా అనుభవిస్తున్నాడు. ఆ తండ్రి ఎక్కడున్నాడు తెలుసా? తన ఇంట్లోనే ఉన్నాడు. లోక రక్షకుడు తన ఇంట్లోనే ఉన్నాడండి 3 నెలల పాటు. అవునండి, తల్లి గర్భంలో దేవుడు పెట్టిన మరుక్షణమే ఆ బిడ్డకి జీవం వచ్చేసినట్టే అండి. 9 నెలలు కడుపులో ఉంటే కూడా జీవం ఉన్నట్టే. ఆ తల్లి గర్భంలో పెట్టిన క్షణం నుండి మరి నిజం చెప్పాలంటే బిడ్డ పుట్టినట్టే. అందరూ పుట్టిన తర్వాత మరి ఫస్ట్ డే అని కౌంట్ చేసి తర్వాత ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డే అంటారు. కానీ నిజం చెప్పాలంటే ఏ క్షణమైతే తల్లి గర్భంలో పెట్టబడుతున్నాడో మనకి తెలియదు కాబట్టి మరి ఆ 9 నెలలని మైనస్ చేసేస్తారేమో. కానీ దేవునికి మరి ఆ ఆయుష్ లెక్క, ఆ బిడ్డ యొక్క ఆయుష్ లెక్క అంటే తల్లి గర్భంలో పెట్టిన దినం నుండే లెక్క స్టార్ట్ అయిపోతుందని దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కీర్తనకారుడు 139వ అధ్యాయంలో ఎంత చక్కగా మాట్లాడుతాడు. అసలు ఆలోచించలేను అని అంటాడు. తనని గర్భంలో పెట్టిన విధానము, మరి తల్లి గర్భంలో మోసిన విధానము, దేవుడు చెక్కిన విధానం అని వర్ణిస్తూ ఉంటాడు. నిజమే కదండి. అలాంటిది నిజంగా చెప్పాలంటే ఆ మేరీ తల్లి గర్భంలో ఉన్న యేసు ప్రభు వారి గురించి ప్రవచనాత్మకంగా పలుకుతున్నాడు. లోక రక్షకుడు వచ్చే ఉన్నాడు. ఇదిగో వాగ్దానం చేసిన దేవాది దేవుడు, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసను. చూడండి, దర్శనమిచ్చాడు, విమోచన కలగజేశాడు. అంటే ఆల్రెడీ లోకరక్షకుడు పుట్టేశాడండి. మరి ఆయనకు అన్నీ తెలుసు కదా, ప్రవచనాలన్నీ తెలుసు, యెషయా గ్రంథంలో ఉన్న మాటలు తెలుసు, జకర్యా గ్రంథంలో ఉన్న మాటలు తెలుసు. మరి ఈయనకు అన్నీ తెలుసు కాబట్టి మరి ఆయన ఆల్రెడీ పుట్టి ఉన్నాడు కాబట్టి ఇంకా నెరవేర్చబడెను, అయిపోయింది. పుట్టినాడంటే ఇంక ఇవన్నీ జరిగినాయి. ఆయన ఏదో మళ్ళీ కార్యం చేయాల్సిన అవసరం లేదు, కానీ జరిగిపోయినాయి అని చెప్పేసి ప్రవచనాత్మకంగా జరిగినాయి అని చెప్పేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన సేవకుడు అయిన దావీదు వంశము నందు మనకొక రక్షకుడు, రక్షక శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని దేశిస్తున్న వారి నుండి కాపాడుటకు మరి మన కొరకు ఎవరండి? రక్షణ కలుగ చేయుటకు, మనల్ని తప్పించుటకు మరి దేవాది దేవుడు పుట్టి ఉన్నాడని పలుకుతున్నాడని ప్రవచనాత్మకంగా పలుకుతున్నాడు. ఆయన మన పితరులను కనుకరించినట్టుగా తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకు మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయములమై మరి ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహింపుటకు ఈ రక్షణ కలగజేసి ఉన్నాడని చెప్తున్నాడు. అవునండి, లోక రక్షకుడు ఆల్రెడీ భూమి మీదకి వచ్చేస్తున్నాడు, తల్లి గర్భంలోకి వచ్చేసి ఉన్నాడు. అవును, పుట్టడానికి ఇంకా 6 నెలల సమయం పడుతుండొచ్చేమో, కానీ ఆల్రెడీ పుట్టి ఉన్నాడు. దేవుడు వచ్చేసి ఉన్నాడు. ఇంకా రక్షణ ఆలస్యం లేదు. దేవుని చేసిన వాగ్దానాలకి ఇంకా ఆలస్యం లేదు. శత్రువు చేతి నుండి మనం విడిపించబడటకు ఆలస్యం లేదు. అవును, ఇన్ని సంవత్సరాల ఈ ఇజ్రాయేల్ యొక్క వేదన, భూమి అనుభవిస్తున్న ప్రసవ వేదనలన్నిటికీ ముగింపు వచ్చు కాలం వచ్చినదని మరి ప్రవచనాత్మకంగా చెప్తూ అలాగే తన కుమారుడు గురించి కూడా చెప్తున్నాడండి. ఈ తండ్రి ఏమంటున్నాడు తెలుసా? మరియు ఓ శిశువా, తన కుమారుడితో మాట్లాడుతున్నాడు. పుట్టి ఉన్నాడు, తన చేతిలో ఎత్తుకున్నాడు యోహాను గారిని. ఏమంటున్నాడంటే, నీవు సర్వోన్నతుని ప్రవక్తమనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకు నీవు ప్రభువునకు ముందుగా నడుతూ అని చెప్తున్నాడు. చూడండి, మరి ఇదే కదా ఈ యోహాను గారిని ఎందుకు దేవుడు ముందుగానే లోకంలోనికి పంపించాడు
ప్రకటించి ఉన్నాడు. 6 నెలల ముందే పుట్టి ఉన్నాడు. మరి క్లుప్తంగా ప్రతి ఒక్క మాటను మనం ధ్యానించబోతున్నాం. అయితే 6 నెలల ముందు పుట్టిన వాడే, కానీ యేసు ప్రభు కంటే ముందుగానే తన సేవని ఆరంభించి ఉన్నాడు. లోకంలో ఉన్న వాళ్ళతోని, అక్కడున్న వారితో, మరి ముఖ్యంగా గలీల ప్రాంతంలోను, అలాగే మరి యెరూషలేం ప్రాంతంలోను తను మాట్లాడుతున్నాడు. అంటే దాని గురించి మనం తర్వాత ధ్యానించినా కూడా మరి నేనేం చెప్పాలనుకుంటున్నానండి, ఇక్కడ చూస్తే మార్గము సరళము చెయ్యి, నువ్వు ఆ లోక రక్షకుడి యొక్క మార్గమును సరళం చెయ్యి. అలాగే ఇంకొక మాట చెప్తున్నాడు, పుట్టింది చిన్నవాడే, అప్పుడే పుట్టి ఉన్నాడు. అతని గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మార్గము సిద్ధపరచుటకు. అవునండి, యెషయా గ్రంథంలో మరి ప్రవచనాత్మకంగా ఈ యోహాను గురించి పలకబడిన మాట మార్గము సరళము చేయువాడు మరి నీవే అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఈ లోక మానవాళి యొక్క పాపములను క్షమించబడినని చెప్పుటకు కూడా మరి మా పాప క్షమాపణ కోరుకోండి అని చెప్పి కూడా నువ్వు ఇతరులని సిద్ధపరచుము అని చెప్తున్నావు. అదే కదండి ఇప్పుడు మనం చేస్తున్న పని. మనం సిద్ధపరచబడుతున్నాము ఇప్పుడు. అవునండి, ఆయతపరచబడుతున్నాము. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్. అవునా కాదా అండి? ఆయన రాకడ నిమిత్తం మనం సంసిద్ధపడుతున్నాం. ఈ లోకంలో ఉన్న వాటి గురించి మనం నిజం చెప్పాలి అంటే ప్రయాసము కొంచెం పడండి. 90% దేవుని రాకడ నిమిత్తం సిద్ధపడండి. మీ జీవితంలో 10% మాత్రమే ఏం తిందామా, ఏం తాగుదామా, లేకపోతే ఏంటి పరిస్థితి, కుటుంబమా, సంసారమా అని చెప్పేసి 10% ఇవ్వండి దయచేసి. ఎందుకంటే దేవుని రాకడ నిమిత్తము 90% ఇవ్వండి. నేను డబ్బుల గురించి మాట్లాడుతాను. మీ సమయము, మీ అనుకూలత, మీ ప్రయాసాలు అన్నీ కూడా మీరు రెండో రాకడ నిమిత్తం ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆ సిద్ధపాటు కోసం మీరు వెచ్చించవలసిందిగా దేవుని పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. అవునండి, ఇదైతే 2000 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన. మరి నిజం చెప్పాలంటే లోకరక్షకుడైతే పుట్టేశాడు, లోకరక్షకుడైతే వచ్చేసాడు, లోకరక్షణ జరిగిపోయింది. అది ఆమె నవును గాక. ప్రవచనము ఎప్పుడు కూడా నెరవేర్చబడుతుందండి. అది దేవుని నుండి వచ్చిన ప్రతి ప్రవచనం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నోటి నుండి వచ్చి ఏ మాట నిరర్ధకం కాదండి. ఆయన పలికిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ బైబిల్ అంతా కూడా ఒక ప్రవచనం లాగుంటుంది. బైబిల్ అంతా కూడా సత్యమైన మాట. బైబిల్లో ఏది ఉందో అది 100% నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బైబిల్ ద్వారా బైబిల్ ధ్యానించినప్పుడు మనము ఆత్మస్వరూపి అయిన దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన పట్ల ఏ మాట పెడతాడో అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి. హల్లెలూయా. దేవుడు మనతో ఏం మాట్లాడినా, ఏ దర్శనం ఇచ్చినా, ఏది చెప్పినా నెరవేర్చబడుతున్నాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈరోజు జకర్యాకి ఇచ్చిన దర్శనం నెరవేర్చబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ నీ దర్శనం కూడా నెరవేర్చబడును గాక. నీవు ఏ దర్శనంతో గర్భం ధరించి ఉన్నావు, ఏ ప్రణాళికతో గర్భం ధరించి ఉన్నావు, దేవుడు నీ అంతరంగంలో ఏది పెట్టి నువ్వు దాని గురించి ఎదురు చూస్తూ ప్రసవ వేదన పడుతున్నావు, నువ్వు కనడానికి సంసిద్ధంగా ఉండు. దేవుడు నిన్ను ఘనపరచబోయే సమయం వస్తుంది. హల్లెలూయా. అది ప్రణాళిక అయినను, అది పరిచర్య అయినను, అది కుటుంబం విషయంలో అయినను, అది నీకు దేవుడిచ్చిన జ్ఞానమైనను, అది దేవుడు నీ పట్ల పెట్టిన తలాంతులైనను, ఆయన ఆ తలాంతులన్నీ కూడా ఆయన మహిమార్థ నిమిత్తము నిన్ను ఈ లోకంలో ఒక రాజుగా, ఒక యాజకుడిగా పెట్టడానికి. అవునండి, ఈ లోకంలో మనం రాజులుగాను, యాజకులుగాను మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ లోకాన్ని ఏలడానికి దేవుడు మనల్ని పెట్టి ఉన్నాడు. ఏలడం అంటే నిజం చెప్పాలి అంటే ఒక రాజదండనం అనేది కాదు, అంటే లేకపోతే అదే ఒక క్రుషియల్గా కాదు, ఇట్లలాగా కాదండి. అంటే బట్ కరుణ కలిగిన మరి దేవుని ప్రేమతో మనము ఈ లోకాన్ని ఏలేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా మరి దేవాది దేవుడు ఆ రీతిగా మనల్ని పిలుస్తున్నాడు. ఆ తర్వాత చూసినప్పుడు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములకు సమాధానము మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోని మరణ ఛాయలోనూ మరి కూర్చున్న వారికి నీ వెలుగు ఇచ్చుటకును మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము దర్శనమును అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండును. ఒక్కసారి ఈ వచనాన్ని ధ్యానిద్దామా. చూడండి, మార్గమును సరళం చేస్తున్నాడు, పాపములను ఒప్పింప చేయడానికి ఇక్కడ మరి యోహాను గారిని దేవుడు ముందుగా పంపించాడని జకర్యా ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. నేను నమ్ముతున్నాను ఏంటంటే మరి తర్వాత అధ్యాయంలో చూసినప్పుడు ఆయన ఎలా ఎదిగాడు, ఎలా పెంచబడ్డాడు, తల్లిదండ్రుల ద్వారా ఎలా ఎదిగించబడ్డాడు అనేది మనం చూడొచ్చండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రీఖవ షేంద్రని కాసిక తురీకర. ఒక్కసారి మరి ఆలోచన చేస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానిస్తే అక్కడ ఏముంటుందో తెలుసా అండి. దేవాది దేవుడు మరి అక్కడ మార్కులో
ఎవరి గురించి రాపిచ్చాడంటే ఈ యోహాన్ గారి గురించే రాపిస్తాడండి. ఏమని ఉంటుంది తెలుసా? ఆయన ఆహారం అంట. చూడండి ఇక్కడ తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా పెంచాలో అనేది మనం మీరు ధ్యానిద్దామండి. ఏమని ఉంటుందంటే 6వ వచనం అండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను ఒంటె రోమముల వస్త్రములు మొల చుట్టూను తోలి దట్టియు ధరించుకుని వాడు, అడవి తేనెయు మిడతయు తినువాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు వెనుక వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. చూడు 6వ వచనం చూస్తే హిస్ డ్రెస్సింగ్ అంట. ఆయన ఏంటంటే వెంట్రుకలు కలిగిన మరి ఒక వస్త్రమును వేసుకుంటున్నాడు, అలాగే మరి ఒక తోలుతో చేయబడినది మరి నడుముకు కట్టుకుంటున్నాడు. అతని ఆహారం వచ్చేసి కొండ తేనె అలాగే మిడతలు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ మరి ఎలిజబెత్కి మరి జకర్యాకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే మరి అతను మరి ఎలా అంటే మత్తైనను మాధ్యమైనను అతను ముట్టకూడదు. కాబట్టి మరి ఏం చేయాలి, మీరు తనని పరిశుద్ధంగా ఎలా పెంచాలో చెప్తున్నప్పుడు మరి అంత మాత్రమే కాదు, లూకాసు వార్త ఈ 1వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు ఆత్మయందు బలము పొంది మరి ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో, చూడండి అరణ్యంలో, నేనేమంటున్నా అంటే అరణ్యములో కొండ తేనె తాగుతూ మిడతలని తింటూ, అంటే ఇంకా శ్రేష్టమైనది ఇంకేదీ తినట్లేదు, ఏ ఆహారము తినట్లేదు. కొంచెం వయసు వచ్చిన తర్వాత అతను తన్ను ప్రత్యేకించుకొని మరి అడవిలోకి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళి. అరణ్యం అంటే అడవే అని కాదండి, అరణ్యం అంటే మనుషులు లేని చోట. చూడండి జకర్యా మౌనమైపోయి ఇంట్లోనే ఉన్నాడు, ఎలిజబెత్ మౌనమైపోయి కొన్ని నెలల దాకా బయటకే రాలేదు, మేరీ కూడా తను ఆలోచన కొన్ని రోజులు మౌనంగానే పెట్టుకుని ఉంటుంది. ఆ తర్వాత చూస్తే ఇక్కడ మరి అరణ్యం అంటే కూడా మరి ఎవరు లేని చోట ఆయన తిరుగులాడుతూ ఉన్నాడు, సిద్ధపరచబడుతున్నాడు. ఎస్, ఏందు నిమిత్తము సిద్ధపరచబడుతున్నాడు అనేది మనము 3వ అధ్యాయం ధ్యానించినప్పుడు మరి నేర్చుకుందామండి. అయితే ఇక్కడ ఆయన తింటున్న ఆహారము శ్రేష్టమైనదే కానీ అపవిత్రమైనది కాదు, మరి బలము కలిగినదే కానీ మరి ఆయన కేవలం శారీరక బలం మాత్రమే కాదు, ఆత్మయందు బలము పొందుతూ ఎదుగుతున్నాడంట. అంత మాత్రమే కాదు, చీకటిలో ఉన్న వారికి వెలుగు చూపించడానికి సిద్ధపరచబడుతున్నాడు. అంటే ఈ తల్లిదండ్రులు ఆ రీతిగా అతన్ని పెంచుతున్నాడు. దేవుడు ఏ రీతిగా పెంచాలని చెప్పి ఉన్నాడో, వారికి ఆజ్ఞాయించి ఉన్నాడో, మరి ఏ ప్రణాళిక నిమిత్తము మరి ఈ యోహానుని దేవుడు భూమి మీదకి తీసుకొచ్చి ఉన్నాడో ఆ ప్రణాళిక చొప్పున సిద్ధపాటు అనేది జరుగుతుంది. అవునండి, సిద్ధపరచాలండి తను ఇతరులని. అయితే తనే ముందు సిద్ధపరచబడుతున్నాడు. ఎంతవరకు అంటే దేవుని వాక్యము తన దగ్గరికి వచ్చేంతవరకు అంట. చూడండి, పరిశుద్ధాత్మ చేతనే నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేతనే మరి తను పుట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్మను నిత్యము మోసుకుంటున్నాడు. పాత నిబంధనలు చూసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించడము, కొన్ని కార్యములు జరగడము, దేవుని సన్నిధి వచ్చి వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. కానీ ఇక్కడ చూసినప్పుడు ఆయన కంప్లీట్గా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత మరి ఆవరించబడి ఉన్న ఈ ప్రవక్త చిన్ననాటి నుండే మరి ఆ పరిశుద్ధాత్మ చేతనే ఎదుగుతూ పరిశుద్ధాత్మలోనే ఆనందిస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాగే ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాడు, దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ మాట ఎందుకు చెప్పాలనుకుంటున్నానండి, పరిశుద్ధాత్ముడు వాక్యము రెండు ప్రాముఖ్యమైనది. వాక్యం ఉంటే పరిశుద్ధాత్మ లేకపోతే వ్యర్థం. ఇప్పుడు మనం వాక్యాన్ని ఎంత ధ్యానించినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం చేయించకపోతే మన జీవితాలు మనకి అర్థమయ్యే కావండి. అయితే మనకు అర్థం చేపించే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. అలాగే ఆ వాక్యము మనకు కావాలి. అలాగే మరి వాక్యము ఉంటే మరి దేవాది దేవుడు ఆ వాక్యంలో మరి ఆత్మకార్యంలో, వాక్యం ద్వారా ఆత్మకార్యాలు జరుగుతాయి. అలాగే పరిశుద్ధాత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతున్నప్పుడు మనము పలికే మాటలు నెరవేర్చబడతాయి. సో ఇవి పరిశుద్ధాత్మని కానీ వాక్యాన్ని కూడా ఎవరు సపరేట్ చేయలేరు. కానీ ఇక్కడ మరి ఈ యోహాను గారికి పరిశుద్ధాత్మ ఉన్నాడు కానీ మరి వాక్యం అనేది ఇంకా తన దగ్గరికి రాలేదు. ఎస్, వాగ్దానం ఉంది, ప్రవచనం ఉంది, దర్శనం ఉంది, ప్రణాళిక ఉంది, కానీ వాక్యం అనేది ఇంకా తన దగ్గరికి రాలేదని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు మరి దేవుని వాక్యము తన దగ్గరికి వచ్చినప్పుడు తను అప్పుడు ప్రారంభించాడంట తన పరిచర్య. నేనేమనుకుంటున్నానంటే పాత నిబంధనలో మరి ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా సరే దేవుని సేవ చేయాలన్నా, దేవుని పరిచర్యలోకి వెళ్ళాలన్నా, అంటే తను ఒక జకర్యా ఒక కుమారుడే కాబట్టి సో ఒక వయసు వచ్చేంత వరకు కొన్ని రకాల పనులు లేవి, ఎందుకంటే అతను అహరోను వంశస్థానికి సంబంధించిన వాడు కాబట్టి మరి 20 సంవత్సరాల నుండి ఒక రకమైన పరిచర్య చేయొచ్చు, మరి ఒక లేవిగా. అంత మాత్రమే కాదు, అహరోను వంశానికి సంబంధించిన వాడు కాబట్టి ప్రధాన యాజకుడి స్థానంలో నిలబడొచ్చు. ప్రధాన యాజకుడిగా తను
తను కూడా తండ్రి స్థానంలో పని చేయొచ్చు, కానీ ఇతను ఆ దానికోసం సిద్ధపరచబడట్లేదు. కానీ నిజమైన యాజకత్వం చేయడానికి యేసు ప్రభువారు రాబోతున్నారు కాబట్టి ఆయనకి మార్గం సరళం చేయడానికి యోహాను గారు 30 సంవత్సరాల పాటు సిద్ధపరచబడి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వీరిద్దరి వయసు డిఫరెన్స్ ఏంటంటే 6 నెలలు. అయితే నేను అనుకుంటున్నాను 30 సంవత్సరాల పాటు మరి యోహాను గారు కూడా మరి ఆత్మలో వర్ధిల్లుతూ మరి ఆ జ్ఞానంలో ఎదుగుతూ పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆత్మచేత నింపబడుతున్న వాడు అవుతూ మరి ఏం చేస్తున్నాడు అంటే వాక్యం కోసం తనకి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తను కూడా శోధించబడాలేమో, తను కూడా పరిశీలించబడాలేమో, తను కూడా పరిశుద్ధంగా బ్రతకాలి కదండి. నిజం చెప్పాలంటే పరిశుద్ధాత్మ చేత మరి నింపబడిన ఈ బిడ్డలో కూడా ఏ పాపం అనేది మనం చూడము. పుట్టుక పాపాలు ఖచ్చితంగా యోహాన్లో ఉంటాయి. అందుకే యోహాను గురించి ఒక మాట ఏంటంటే పరలోకంలో ఉన్న వారితో పోలిస్తే ఇతనే తక్కువ వాడవుతాడు, కానీ భూలోకంలో అందరితో పోలిస్తే యోహాను కంటే గొప్ప భక్తుడు గొప్పవాడు ఇంకొకరు లేరంటారు. ఎందుకు తెలుసా అండి? అందరిలాగా కనబడిన బిడ్డనే, అందరిలాగానే జన్మ పొందుకున్న బిడ్డనే, కానీ ఇతను పరిశుద్ధాత్మ చేత పుట్టినది మొదలుకొని నిలబడిన బిడ్డగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంసోను కూడా ఆ రీతిగానే మరి గర్భంలో ఉన్నప్పటి నుండే ఆత్మచేత నింపబడిన వాడే, ఆత్మ ద్వారానే. కానీ నిజం చెప్పాలంటే అతను పరిశుద్ధత లేనివాడుగానే బ్రతికాడు జీవితం అంతా. కానీ యోహాను గారు అలా కాదండి, జీవించినంత కాలం పరిశుద్ధంగానే పవిత్రంగానే బ్రతికాడు. దేవుని నామ మహిమార్థము దేవుని పని నిమిత్తమే సిద్ధపరచబడుతూ ఎదురు చూశాడు అరణ్యంలో, అంటే ఒంటరిగా. హల్లెలూయా. తొందరపాటు కాదండి, ఆయన సమయం కోసం ఎదురు చూశాడు. ఆ రీతిగా మనము కూడా సిద్ధపరచబడదామా? నిజమే. ఈ రోజు వరకైతే మరి యేసు ప్రభు వారి గురించి అయితే ఇంకా మనం పూర్తిగా అసలు ఆరంభించలేదు. అంటే నెక్స్ట్ చూస్తే 2వ అధ్యాయంకి వెళ్ళిపోతామండి. రేపటి భాగంలో మరి యేసు ప్రభు యొక్క చలనం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇప్పటి వరకు మనం ధ్యానించదాన్ని దానిలో చూసినప్పుడు దేవుడు గొప్ప గొప్ప సత్యాలతో మనతో మాట్లాడుతున్నాడు. అవునండి, నిజం చెప్పండి, ఏదో గొప్ప సత్యాలు చెప్పాలని కాదు, కానీ బైబిల్ని ఉన్నట్టుగా మరి మీకు బోధిస్తూ మరి లూకాసు వార్తని ధ్యానిస్తూ దేవుని నిమిత్తము ఆయతపరచబడదాం. అవునండి, ఎందుకో తెలీదు, ప్రేరేపణతోటి ప్రతిరోజు మనం ఈ పాట పాడాల్సిన వారంగా ఉన్నామని. అవును, రాజు వస్తున్నాడు ఆయతమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదిలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, ఇనుపు మార్గం నురుకవ్వాలి. రాజు వస్తున్నాడు ఆయతమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. అవును కదండి, ఆయన వస్తున్నాడండి. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. సమయం లేదండి. అవునండి, సమయమే లేదు అసలు. కానీ ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుందాము, ఆయన కొరకు సిద్ధపరచబడదాము. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం అయ్యా. ఈ సమయంలో ఉన్న పాట మీ పాసనిధికి వస్తుండగా కృపగల దేవా, మీకే స్తోత్రం 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 మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము సిద్ధపరచబడుతుంటుండగా అయ్యా తండ్రి, యోహాను గారు ఎలా అయితే సిద్ధపరచబడ్డారో 30 సంవత్సరాలు ప్రభా పరిశుద్ధంగా పవిత్రంగా యేసు నిమిత్తము మార్గము సరళము చేయడానికి ఆ బిడ్డ అంతగా సిద్ధపరచబడితే అయ్యా తండ్రి ప్రభా మార్గంని సిద్ధపరచబడాల్సిన అవసరం వస్తే ప్రభా. అయ్యా తండ్రి, నీ రాకడ నిమిత్తము మేము ఎంతగా సిద్ధపరచబడాలో ప్రభా, మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని ఆయతపరచండి, మమ్మల్ని అలంకరించండి, మమ్మల్ని సంసిద్ధం చేయండి. అయ్యా తండ్రి, ఒప్పుకోలేని పాపాలు మాలో ఇంకేమని ఉంటే ఒప్పుకొనుటకు అయ్యా తండ్రి నిత్యం నిరంతరం ఎప్పటికప్పుడు మేము కాళ్ళు కడుక్కునే వారిగా నాయన అయ్యా తండ్రి కృప చూపించమని బ్రతిలాడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.